రావాలి రావాలి కలెక్టర్ రావాలి 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 హాస్టల్ భవనాన్ని వెంటనే హాస్టల్ భవనాన్ని వెంటనే ఇది అయితే మండపల్లి హాస్టల్ను తొందరగా చేంజ్ చేసి మాకు కొత్త భవనం రెడీగా ఉంది. కలెక్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని వీలైనంత తొందరగా ఈ భవనాన్ని చేంజ్ చేయాలని మా కోరిక అండి. ఎందుకు అంటే ఒక రూమ్లో 70 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కరికి ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతే అందరూ అనారోగ్యానికి గురవుతున్నారండి. వాళ్ళకు వసతులు లేవు. ఇప్పుడు ఏంటంటే వాతావరణం కూడా అనుకూలంగా లేదు, బట్టలు ఉల్లారట్లేదు. వాళ్ళకు స్నానాలకు వాటికి వీటికి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి మా యొక్క పేరెంట్స్ యొక్క అభ్యర్థనను మన్నించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడమని మేము ప్రార్థిస్తున్నామండి. ఈ హాస్టల్ను ఇప్పుడు పాత ఉన్న హాస్టల్ను తొందరగా వెరిఫికేషన్ చేసి ఈ 2-3 రోజులలో కొత్త హాస్టల్కు చేంజ్ చేయాలని మా పేరెంట్స్ తరఫున మా యొక్క అభ్యర్థన అండి. ఇది అసలు విషయం. మేము ఈ రోడ్డు మీద కూర్చున్నందుకు ప్రజలకు ఇబ్బంది కలిగింది. దానికి మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మేము మా పిల్లలు ఈ హాస్టల్లో చదువుతున్నారు. గత 3 నెలల నుంచి ఒకే ఒక రూమ్లో 70 మంది పిల్లలు పండుకోబెడుతున్నారు. అట్లాగే వాళ్ళకు స్నానాలు చేయడానికి వసతులు లేవు, బట్టలు ఆరేసుకోవడానికి వసతులు లేవు. ఒక రూమ్లో 70 మంది పడుకోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఒక పిల్లాడికి జ్వరం వస్తే ఉన్న 70 మందికి అవస్థ జరిగి అందరికీ జ్వరాలు పాలొచ్చి హాస్టల్లో పండుకుంటే కనీసం మమ్మల్ని హాస్టల్లో విజిటింగ్ చేయడానికి లోపలికి అనుమతులు కూడా ఇస్తలేరు. ఏమన్నా అంటే ప్రిన్సిపాల్ ఏమంటాడంటే కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకొని లోపలికి రా అంటాడు. ఆ హాస్టల్లో ఉన్న వసతులను చెక్ చేద్దామని మేము లోపలికి వెళ్దామంటే మమ్మల్ని ఏదో దొంగల్లాగా లేకపోతే మేము ఏదో పాకిస్తాన్లో నుంచి వచ్చిన తీవ్రవాదులుగా గేట్లకు తాళాలేసి మా పిల్లలను కలవకుండా చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మా పిల్లల్ని కలవడానికి ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టమని 100 సార్లు రిక్వెస్ట్ చేసినాం ప్రిన్సిపల్ గారికి. ఇప్పటివరకు స్కూల్ స్టార్ట్ అయ్యి 4-5 నెలలు అవుతున్నా ఒక్క పేరెంట్ కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టలే, ఒక పేరెంట్స్ కమిటీ కూడా వేయలేడు. మేము ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి 2 సార్లు మేము తీసుకెళ్ళినాము, వినతి పత్రం అందించినాము. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కొత్త భవనం మాకు ఆల్రెడీ రెడీ అయి ఉన్నది, దాన్ని మేము చూసిన తర్వాత మారుస్తామని గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి అదే మాకు సాగు చెప్తున్నారు తప్ప మా హాస్టల్లో జరుగుతున్న వసతులను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు మేము రోడ్డుపై కూర్చొని మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని మమ్మల్ని మన్నించి మా విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులను ఇక్కడ కూర్చున్నాం. ఎవరు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మేము మా పేరెంట్స్ మాత్రమే ఇక్కడ కూర్చున్నారు తప్ప ఎవరికి ఎట్లాంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కావున మా పిల్లల వసతులు ఒకసారి చెక్ చేయండి. మీరు చెక్ చేయండి. పాత్రికేయ మిత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒకసారి మాకు అక్కడ హాస్టల్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నిజంగానే హాస్టల్లో వసతులు ఉంటే మమ్మల్ని దేనికంటే దానికి హాస్టల్లో వసతులు కొరువై ఉంటే అవి నెరవేర్చాలి. హాస్టల్ భవనాన్ని గత ఈ 2-3 రోజుల్లో త్వరగా షిఫ్టింగ్ చేసి రెడీగా ఉన్నది హాస్టల్ భవనం. కాకపోతే ఒక కలెక్టర్ గారు అనుమతితో హాస్టల్ భవనం అనేది మారుతుంది. దయచేసి కలెక్టర్ గారు మా పిల్లల పట్ల కొద్దిగా సహృదయంతో హాస్టల్ భవనాన్ని మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఎప్పుడు
మార్చమంటే అప్పుడు మార్చేస్తాం. అంటే మీకు అధికారాలు ఏం రాలేదు సార్? మాకేం రాలేదు. ఒక్కొక్క క్లాస్లో ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి పెట్టామండి మేము. అక్కడ నుండి వచ్చిన తర్వాతనే సార్ మీ పిల్లలు ఒకటి కాదు మా పిల్లలు ఒకటి. మా పిల్లలు అండి, మీ పిల్లలు కాదు. మా దగ్గరికి వచ్చినాక మా పిల్లలు కాదు, మీ పిల్లలు కాదు, మా పిల్లలు. ఒక్కొక్క క్లాస్ ఎంతమంది సార్? 40 మంది ఉంటాం. క్లాస్కు 40 మంది ఉంటాం. హాస్టల్ మొత్తం 9 సెక్షన్ 420 మంది ఉంటారు. కానీ ఇప్పుడు మా పడుకోబెట్టడానికి ఏం చేస్తున్నామంటే కంబైండ్ అందరికి ఉన్నది షేర్ చేస్తాం. ఇప్పుడు ఉన్నది బిల్డింగ్ ఇదండి. ఎవరైనా ఫిగర్ చెప్పారు కదా, అదే ఫిగర్ చెప్పండి చూడండి. ఇక్కడ ధర్నా సార్. మేము ఏమంటున్నాం, మేము ఏం మాట్లాడుతున్నాం. మేము క్లాస్ 40 మంది ఉంటున్నాం. క్లాసుకు 40 మంది ఉంటారు. ఓకే, గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా వీళ్ళందరినీ సెట్ చేస్తారు. సార్ మేము ఏమంటున్నాం, నేను దీనికి ఏం చెప్తున్నా అంటే డాక్టర్ గారు ఏమన్నారు, అదంతా మా ప్రిన్సిపల్ మాట్లాడతాడండి. అదంతా మా ప్రిన్సిపల్, నేను ఇందులో టీచర్, ప్రిన్సిపల్ మాట్లాడతాను. ఓకేనా? నేను టీచర్ని ఇక్కడ మీరు అందరు ధర్నా చేస్తారు. నాది సోషల్ సార్. సోషల్ లేరా ఈరోజు సార్. ఇప్పుడు ఇవాళ సండే డ్యూటీలో ఉంటాం కదా, ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉంటాము. అవును సార్, ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ సండే రోజులలో ధర్నా అంటే మీరు ఇప్పుడు చేసి ధర్నా అంటే సార్ చెప్పాం, సార్ వస్తున్నాడు, అందువల్ల ఉన్నారు. స్పాట్ ఉండాలి కదా. అవును సార్, మేము 2 సార్లు కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఇదిగోండి చూడండి. అయ్యా ఇచ్చిరయ్యా, మేము కూడా ఇచ్చాం. మరి సార్ దగ్గర సారే చూసుకుంటారు కదా దీనికి అంతా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తన ఒకటే ప్రిన్సిపల్ గారికి 4-5 హాస్టల్ ఇచ్చి ఇక్కడ పట్టించుకుంటలేదు. మరి ఏం చేస్తాం? ఆయన కావాలి అంటే ఇదంతా జరుపుతుంది. ఇప్పుడు మీకంటే ముందే మేము పోయిన ఇయర్ నుంచి చెప్తున్నారు మాకు మారుతుంది. నెక్స్ట్ ఇయర్ అలానే ఓపెన్ అవుతాయని కూడా చెప్పారు. మీరు 70 మంది పిల్లలు పడుకోబెడుతున్నారు అని చెప్పడానికి మీకేం ఇబ్బంది అవుతుంది సార్? ఇటు వినండి అబ్బా, మేము ఉన్నదాన్ని మేము చదువుకుంటూ వస్తున్నాం. అది మీలాగా మేము బాధ్యత వహిస్తున్నాం కదా. పేరెంట్స్ ద్వారా మేము పిల్లలకు సేఫ్టీగా చేస్తున్నాం. ఎక్కడ ఎన్ని రోజులు చేస్తారు? గత సంవత్సరం అది ఒకసారి కలెక్టర్ సార్ అడగండి, అడిగితే చెప్తారు. అయ్యా ఇప్పుడు నేనేంటంటే మీలాగా నేను వచ్చినబ్బా, నేనబ్బా నాకు పక్క స్కూలు ఇక్కడ జరుగుతుందంటే నేను వచ్చాను. పక్కన ఎంతమంది ఉన్నారు ఏం కదా అంటే నేను చెప్తాను. ఇక్కడ జరుగుతుందంటే నేను వచ్చాను. సార్ కోసమే వెయిట్. 2 సార్లు చూసాం. మొన్న ఏదో సార్ సార్లు ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటికాడ ఉండి మీ పనులు మీరు ఉంటారు, కానీ మాకు చాలా పిల్లల్ని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. 220 మంది పేరెంట్స్ వచ్చారు. 2 అంటే నేను అక్కడ చూస్తుంటే ఏం చెప్పారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చూద్దామని వాళ్ళకు ఉంటుంది. మీరు ఏం చేయాలంటే పిల్లల గురించి అవసరమైతే ఒక్కసారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం మళ్ళీ ఒకసారి ఇవ్వండి. 2 సార్లు ఇచ్చాం సార్. మళ్ళీ ఒకసారి ఇవ్వండి సార్. నేను కూడా కలెక్టర్ గారు ఏం చేస్తారు, మళ్ళీ మన ప్రిన్సిపల్ గారికే చెప్తున్నారు. అయ్యా ప్రిన్సిపల్ సార్కి వచ్చినాక ఆయనకు మాకే తొందరగా రిలాక్స్ చేస్తే ఉంటుంది కదా. పిల్లలకు సేఫ్గా ఉన్నాక సార్ ఏమన్నారంటే మొన్న రీసెంట్లీ కూడా కలెక్టర్ సారు నేను ప్రిన్సెస్ చూసినాకనే మార్చుదాము, అది మంచిగా ఉంటేనే మార్చుదామని చెప్పారు. అని మేము కలెక్టర్ గారి దగ్గరికి పోమంటాం. రైట్ సార్, మేము ఇదే మంది ఇప్పుడు మీరు ఇదే మంది వెళ్ళండి, మీరు అడగండి ఇట్లా మరి మీ దగ్గరనే ఉందట సార్ అని అడగండి. ఓకే సార్. కలెక్టర్ గారికి కూడా 2 సార్లు వినతి పత్రం అందించినాం. కలెక్టర్ గారి దగ్గరికి ప్రజావాణిలో పోయి 2 సార్లు మేము పోయి కలిసినాం మేడం. అయినా కానీ ఎవరు స్పందించలేరు అనే ఉద్దేశంలో మాత్రం మేము రోడ్డు మీద కూర్చున్నాం తప్ప ఇది వేరే ఉద్దేశంతో కాదు. మా పిల్లలు అక్కడ కొత్త భవనం ఉంది, ఆల్రెడీ పర్మిషన్ వచ్చి ఉంది. ఒక్కసారి కలెక్టర్ గారు విజిట్ చేసి పర్మిషన్ ఇస్తే మా పిల్లలు ఇళ్ళకి వెళ్ళిపోయి వెళ్ళకపోతారు. అవును మేడం, 3 నెలల నుంచి మాకు ఇదే చెప్తున్నారు. 3 నెలల నుంచి గత పోయిన సంవత్సరం నుంచి మార్చాం అనేది చెప్తున్నారు. అందుకే నేను బయటకు వచ్చిన రాజకీయ పార్టీకి ఏం సంబంధం లేదు, అందరు పేరెంట్స్ అలౌ చేయరు మేడం. ఈ గేమ్ కూడా పర్మిషన్ కూడా మేడం. ప్రతి హాస్టల్లో పేరెంట్స్ మీటింగ్ పెడతారు. ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఇంతవరకు 4-5 నెలలు నడుస్తున్నా ఒక్కనాడు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టలేదు ప్రిన్సిపల్ గారు. మా పేరెంట్స్ మీటింగ్ పెడితే అదే రోజు మేము సమస్య చెప్పుకుంటాం కదా. పేరెంట్స్ మీటింగ్ పెడితే అదే రోజు మేము సమస్య చెప్పుకుంటాం.
ఇండివిజువల్గా వెళ్ళి కలిసి మాట్లాడాలి. మాకు అసలు హాస్టల్కి గేట్ కూడా దాటలేదు మేడం. మా పిల్లలు దొంగతనం మేము ఆ సందులోకి చూసి మాట్లాడాలి ఆ చిన్న సందులోకి చూసి మాట్లాడాలి మేము తప్ప లోపలికి పోయి ఇంతవరకు అసలు రూమ్లు ఎట్లున్నాయి ఆ వసతులు ఏమున్నాయి తెలియదు కదా మాకు. అసలు మమ్మల్ని వాళ్ళు లోపలికి పర్మిషన్ ఇయ్యరు కదా. ఏమన్నా అంటే కలెక్టర్ గారి దగ్గర పోయి పర్మిషన్ తెచ్చుకోవాలంటేనే ఒక రోజు పోయినాం మేము. పోతే కలెక్టర్ గారు మళ్ళీ ఇదే ప్రిన్సిపల్ గారికి ఇచ్చారు. ఏంటంటే చూడు బాబు గారు మరి మేము ఏం చేయమంటాం. మా పిల్లలు లేదంటే కలవది అంటే మా పిల్లలు మేము తీసుకెళ్ళడానికి చూసి సిద్ధంగా మేడం ఒకటే రూమ్లో 8 టీచర్లు ఉంటారు. మీరు అవసరం మీరు వెళ్ళి చూడండి మేడం. అట్లాంటి అమ్మ చెప్పండి మీరు మీకు ఫస్ట్ జాయినింగ్ నుంచి సంబరపడ్డారు పిల్లలు. పోతాం అని ఇవాళ పంపిస్తలేరు మేడం. ఎప్పుడు ఆయనకి 4-5 హాస్టల్ సర్వీస్ ఇచ్చారు. ఒక్కతన్ని ఆయన మేము ఎన్నడూ వచ్చినా ఉండదు.